రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజు 285వ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానం ఉండడానికి కోసం మనం విధి విధానాలను ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా చక్కటి సంస్కృతిని చక్కటి భాషను నేర్పించే కార్యక్రమం చేసి మన గౌరవాన్ని ఇనుముడిపి చేసే విధంగా వారి కార్యక్రమం తీసుకోవడం, దాంతోనే వారు మీకు ఆరాధ్యులైండు, ఆయనను గుడిగట్టి పూజిస్తున్నారు. అలాంటి సంతులాల్ సేవలాల్ మహారాజ్ గారి ఆలోచన విధానం తీసుకొని తప్పనిసరిగా మీరంతా ముందుకు నడవండి. మీతో పాటు కూడా మేము కూడా నడుస్తామన్న మాట సందర్భంగా ఎక్కడ కూడా ఏ గిరిజనుడు కూడా ఆత్మాభిమానం పోయే విధంగా ఎవరు పనిచేసినా మీరు చూస్తూ ఊరుకోమన్న మాట సందర్భం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ గిరిజనుల హక్కులను గిరిజనుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను ఈ ప్రాంతంలో మీరు మాకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వం ఉండడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి. కాబట్టి ప్రభుత్వం పక్షాన మీ హక్కులను కాపాడడం కోసం మేము ప్రతినిత్యం పనిచేస్తుంటాం. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బందులు తప్పనిసరిగా మా దృష్టికి తీసుకోరండి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాఖ అధ్యక్షుడిగా జిల్లాలు గారు అన్ని మండలాలు కూడా శాఖల్ని లేదు. నాకు వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఒకరి పేరు నరేష్ గారు, మీ పేరు ఒకరి పేరు తీసి మరొకరి పేరు తీసి బాధపడతారు. కాబట్టి చాలా మంది మిత్ర బంధువులు మీరందరూ కూడా తప్పనిసరిగా నాకు దృష్టికి మీ సమస్యలు తీసుకుని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇప్పుడే మీరు మరి ముఖ్య నాయకులు 10 మంది ఉండండి. నేను కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడతా. ఒకవేళ మీకు గతంలో ఏదైతే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయాన్ని నిర్మించుకోవడానికి కోసం మిత్రులు మాట్లాడుతూ భోగ్ బండార్ ఏదైతే యజ్ఞంలాగా మనం నైవేద్యాన్ని సమర్పించే కార్యక్రమం, ఎక్కడికి వెళ్ళినా భోగ్ బండార్ దగ్గర ఆగుతా, ఇచ్చిన ప్రసాదం తీసుకుంటా. ప్రతి తండాలో భోగ్ బండార్కి నేను హాజరైన. అలాంటి భోగ్ బండార్ని చేసుకోలేకపోతున్న ఒక బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి పూజారులు కూడా ఉన్నారు, ఒకరిద్దరు పూజారులు కూడా మీ పూజారులు కూడా ఆ భోగ్ బండార్ చేసినప్పుడు కలవడం జరిగింది. కాబట్టి ఒకవేళ గతంలో మనకు స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇచ్చి కూడా పట్టించుకుంటారు అంటారు. కాబట్టి ఇప్పుడే ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీ సమయాన్ని వెచ్చిస్తా. దీని తర్వాత అజ్మీర్ తండాలో కూడా ఈరోజు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కూడా 4 గంటలకు వస్తాయని చెప్పి మాట్లాడడం జరిగింది. సమయం ఉంది కాబట్టి మీరు ఒక 10 మంది ముఖ్య నాయకులు ఉంటే ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం, కార్యాలయంలో జేసీ గారు కూడా కేమనాయక్ గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడి ఒకవేళ అలాంటిది మీకు కేటాయించుంటే వాటిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. లేదంటే కేటాయించే ఏర్పాట్లు చేస్తే ఇబ్బంది. భూమి ఎక్కడైతే ఉందో దాన్ని ఇప్పుడే వాళ్ళు ఇస్తేనే పర్వాలేదు, ఇవ్వకుంటే కూడా తప్పనిసరిగా సిరిసిల్ల పట్టణంకు ఎక్కడ ఉందో ప్రభుత్వం కేటాయించే విధంగా ఆ నిధులు మంజూరైనటువంటి వాటి కూడా తప్పనిసరిగా నిధులు ఏ విధంగా టెండర్ వేయడమా, ఏ విధంగా ఉపయోగంలోకి వస్తే కూడా తీసుకునే కార్యక్రమం తీసుకున్నమాట సందర్భం చెప్తూ, గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదో కావాలంటారు. కాబట్టి తప్పనిసరిగా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి మీరు ఒక దరఖాస్తు ఇప్పుడు ఇవ్వండి. గురుకులకు సంబంధించినటువంటిది ఎక్కడ ఏర్పాటు చేసిన పర్లేదు కదా, సరే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా కాలేజీకి కూడా గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నటువంటిది కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. దానికోసం కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పనుకుంటున్నాం. విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పని ప్రయత్నిస్తున్న క్రమంలో విద్య కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ గురుకులకు సంబంధించినటువంటి పాఠశాలను కూడా నేను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను.